మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్ క్లాసెస్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానికి సంబంధించి మనకు ఒక మెమో అనేది విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మెమో నెంబర్ చూడొచ్చు, డేట్ చూడొచ్చు. సో విషయం ఇంతకుముందే మనం చెప్పడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేది ఈ కోవిడ్-19 నేపథ్యంలో ఈ 2021 విద్యా సంవత్సరానికి ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయం గురించి ఈ మెమో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో గతంలో GOMS నెంబర్ 93, 99 సంబంధించిన రిఫరెన్స్ జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు జీవోల ప్రకారము మన యొక్క దేశంలో, మన రాష్ట్రంలో లాక్డౌన్ కంటోన్మెంట్ జోన్స్లలో లాక్డౌన్ అనేది ఆగస్టు 31, 2020 వరకు కూడా మరి కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు. సో దానికి అనుగుణంగా ఈ మన స్కూల్స్, కాలేజెస్, ఎడ్యుకేషన్ అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆగస్టు 31, 2020 వరకు మూసించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగానే మంత్రివర్గము, మన రాష్ట్ర మంత్రివర్గము ఆగస్టు 5, 2020 మరి సమావేశం కావడం జరిగింది. సో సమావేశం అయ్యి అంటే మన యొక్క కోర్సుల్లో అడ్మిషన్స్ ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా వాళ్ళకు దూర విద్య అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ లెర్నింగ్, స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ లెర్నింగ్ అంటే ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే టీవీ, అదేవిధంగా మొబైల్, కంప్యూటర్ ఇలాంటివి ఉపయోగించి వాళ్ళకు ఈ లెర్నింగ్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి అనుగుణంగా వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం వారు ఏదైతే ఈ లెర్నింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా ఆన్లైన్ క్లాసెస్ని డిజిటల్ లేదా టీవీ లేదా టీశాట్ ప్లాట్ఫామ్స్లలో అంటే టీశాట్ నెట్వర్క్ ద్వారా కానీ, తర్వాత టీవీలో అంటే దూరదర్శన్ ఛానల్ ద్వారా కానీ, తర్వాత డిజిటల్ అంటే యూట్యూబ్ అట్లా వాటి ద్వారా కానీ సెప్టెంబర్ 1, 2020 నుంచి అన్ని స్కూల్స్లలో అంటే పాఠశాలల విద్యార్థులందరికీ కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అంతేకాకుండా ఆల్ టీచర్స్, అందరూ ఉపాధ్యాయులు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు ఉపాధ్యాయులు కూడా స్కూల్స్కి రెగ్యులర్గా ఆగస్టు 27, 2020 నుంచి మరి స్కూల్స్కి కూడా క్రమం తప్పకుండా రెగ్యులర్గా అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇందులో పేర్కోవడం జరిగింది. సో కాబట్టి టీచర్స్ అందరూ ఆగస్టు 27 నుంచి స్కూల్కి వెళ్తారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా స్కూల్కి వెళ్ళిన తర్వాత సో టీచర్సు వాళ్ళు ఈ కాంటెంట్ అంటే ఏదైతే మనం చెప్పామో టీవీ, తర్వాత యూట్యూబ్, తర్వాత కంప్యూటర్, సో మొబైల్, సో వీటిని ఉపయోగించి పిల్లలు నేర్చుకోవడానికి కావలసినటువంటి ఏదైతే మనము ప్రిపేర్ చేసుకోవాలో సో అవన్నీ కూడా తయారు చేయాలి. అదేవిధంగా లెసన్ ప్లాన్స్ తయారు చేయాలి. తర్వాత TLM మొదలైనవి తయారు చేసుకోవాలి ఈ స్కూల్స్కి వెళ్ళి టీచర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ స్కూల్స్ పునఃప్రారంభమై ఎప్పుడైతాయి, అదేవిధంగా రెగ్యులర్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే గైడ్లైన్స్ ఆధారంగా మళ్ళీ వాటికి సంబంధించి వేరే ఇన్స్ట్రక్షన్స్ అనేది మేము ఇష్యూ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో అప్పటి వరకు మాత్రము స్టూడెంట్స్ అయితే స్కూల్స్ అనేది క్లోజ్ ఉంటాయి. అది స్టూడెంట్స్కి మాత్రమే, అంటే పిల్లలు స్కూల్స్కి రావాల్సినటువంటి అవసరం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. సో టీచర్స్ మాత్రం స్కూల్కి వెళ్ళి ఆగస్టు 27 నుంచి సో ఈ లెసన్ ప్లాన్స్, ఈ కాంటెంట్, TLM మొదలైనవి తయారు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు ఆల్టర్నేట్ క్యాలెండర్ ఏదైతే SCRT తయారు చేసినటువంటి ఆల్టర్నేట్ క్యాలెండర్ ఉంటుందో సో దాన్ని ఫాలో కావాలని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు చెప్పడం జరుగుతుంది. సో SCRT వారు దీనికి సంబంధించి గైడ్లైన్స్ అంటే మనం స్కూల్స్ ఏ విధంగా నడపాలి, ఆల్రెడీ ఈ ఆగస్టు వరకు మనకు టైం అంతా అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి స్కూల్స్ అనే వివరాలన్నీ, సో సిలబస్ తగ్గించాలన్నా, సో ఏ సిలబస్ తగ్గించాలనే విషయాలన్నీ కూడా మనకి SCRT వారు మన అకాడమిక్ క్యాలెండర్ అనేది తయారు చేస్తారు. సో దానికి అనుగుణంగా సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ పేర్కోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా మరి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారైతే
సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ని స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలకంటే పాఠశాల విద్యార్థులకు నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు క్లాసెస్ కూడా మనకు రికార్డ్ అవుతున్నాయి. సో మరి సెప్టెంబర్ 1 నుంచి యూట్యూబ్లలో, తర్వాత టీవీలలో, సో టీసాట్ నెట్వర్క్లో కూడా మనకు ఆన్లైన్ క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో టీచర్స్ మాత్రం ఆగస్ట్ 27 నుంచి మరి పాఠశాలకు అనేది రెగ్యులర్గా అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసినటువంటి మెమోకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.